ఈయన మరి ఇలాగే ఎక్కిరేస్తున్నాడు. ఫస్ట్ అలాగే ఎక్కిరిచ్చాడు, ఇప్పుడు అట్టాగే ఎక్కిరేస్తున్నాడు. ఆయన చేసింది ఏముంది ఆయన చెప్పండి. ఇప్పుడు దాకా పేదవాడు కష్టపడి వచ్చి ముద్దాన్ని తిందామంటే కొనలేకుండా రేట్లు పెంచేసినావు ఏంటి, ఏడుకొచ్చి ముద్ద తిందామంటే ఇది లేదు. అక్కడ ఇసం దాకా చేద్దామంటే ఆ మందు కూడా పెంచేసావు ఏంటి, 230, 260 చేసేసావు క్వార్టరు. అది దాగి చేద్దామండి. ఇక్కడ బోధన చేద్దామంటే బువా లేకుండా చేసావు. చెడ్డ బతికే చెప్పు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన బాబు ఆయన గురించి చెప్పట్టేది ఎవరండి, పర్లేదు. ఆయనే ఎన్ని మొక్కలాంటి మనిషి పాపం సాధించాడు. ఎట్టా గట్ట కింద పోడో మీద పోడో ఆయన కూడా 10 ఏళ్ళ నుంచి సేవలు చేసుకుంటూ ఏంటి చంద్రబాబు నాయుడుతో కలిసి పనులు చేస్తూ ఆయన మాట వినుకుంటూ ఈయన మాట ఆయన వినుకుంటూ ఏ అడవడి లేకుండా పోతున్నారు. పర్లేదు, దేవుని దేవాల ఇంతవరకు మంచిగానే ఉందండి. ఎల్లకాలం మనమే జీవించాలని లేదుగా పదవుల్లో. ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు అరుగుతుంటే. జనాల బలం అది, జనాల అభిమానం, బలం, నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనల్ని చూస్తాడు, మనల్ని పట్టించుకుంటాడు, మన బాధలను ఆలకిస్తాడు, మనకు చెప్పిన పనులు కొద్దిగా చేస్తాడు అనే ఆశతోటి చేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ప్రజల మీదే ఆధారపడి ఉంది రాజకీయం అనేది. మంచి చెడ్డ చేసేది ఎవరో. ఇది బాగుందా దీనికి వేద్దాం, అది బాగుందా దాన్ని తీసేద్దాం అనుకుంటారు జనం. అలాగే పోయింది ఇప్పుడు. ఎక్కావు అన్నీ బూతులే వాడావు. వాళ్ళు నేను ఒక పన్నెండులో ఒక మాట అనలేదు. వీళ్ళని తిట్టుపోసుకున్నారు, పదవిలో ఉన్నారు. వీళ్ళని ఎందుకు తిట్టడం మళ్ళీ పైగా వీళ్ళు తిట్లే ముందుకు వచ్చాయి. వాళ్ళ తిట్లే వాళ్ళకి వచ్చాయి. తిట్టడం వల్లే అక్కడ ఓడిపోయింది అంటారు. సోహ అంతే, నిజమే. జనాల్లో సానుభూతి పెంచడానికి వాళ్ళే చేసుకున్నారు. స్వయంకృత అపరాధం. అవునండి, మనం చేసుకునే తప్పది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థానంలో నువ్వు ఉన్నావు సార్, నువ్వెందుకు ఎదవడం ఎక్కిరించడం? ఆయన నిన్ను ఎక్కిరేయట్లేదు కదా, నిన్ను తిట్టడం లేదు, కొట్టడం లేదు. పోయా కట్టించి దాన్ని పడగొట్టేసావు ఫస్ట్ ఎక్కగా అని. అక్కడేదో సచివాలయం కట్టింది చంద్రబాబు నాయుడు. ఏమి నువ్వు దాన్ని వాడుకో, వినియోగించుకో. దాన్ని పడగొట్టేసి అదే నష్టపరిహారంగా సార్. ఎవరికి నష్టపరిహారం అది? పడగొట్టేసారు. అదే అండి సార్, తెలియదు ఏముంది. నేను చదువుకోపోయినా ఒక లోక జ్ఞానం తెలిసిన మనిషిని, నాకు వయసు వచ్చేసింది. అయ్యా పర్వాలేదు, మంచిగానే ఉంది.